ఒకటో శామ్యూయల్ 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఫ్యాక్ట్ గురించి చూద్దాం ఫస్ట్. నిజం. ఎవరి గురించి భయపడ్డారు? గొల్లియాత్ అనే ఫిలిష్తీయుడు. అతను ఎందుకు భయపడ్డారు అతనికి? అలాంటి హైట్ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు లేరు. సౌలు ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా ఎత్తైన వాడు. అబ్నేరు చాలా బలవంతుడు, సైన్యాధిపతి. వాళ్ళిద్దరు కూడా దాక్కుంటారు గుడారంలోకి వెళ్ళి. ఎందుకంటే ఫిలిష్తీయుడిని చూస్తానికి భయపడతారు. సౌలు దగ్గరికి దావీదు ఏమంటాడు? అతను చూసి ఎందుకు భయపడతారు అంటాడు. దావీదు ఏమైనా అతను హైట్ ఉంటాడా? లేడు. అతను బలం కలిగి ఉన్నాడా? లేదు. ఇతనికి ఏమైనా యుద్ధాలు వచ్చా? రావు. బాలుడు అంటే యవ్వన దశలో ఉన్న ఒక యంగ్ మ్యాన్, అంటే 20 సంవత్సరాలు కూడా లేనివాడు. జీవం గల దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని చెప్పి అంటున్నాడు అనమాట. అన్నప్పుడు సౌలు దగ్గరికి ఆ విషయం వెళ్ళినప్పుడు సౌలు ఏమంటున్నాడు? నువ్వు బాలుడు. సౌలు కూడా ఏమన్నా, నువ్వు బాలుడవు, వాడు యుద్ధాభ్యాసంలో ఆరితేరిన వాడు, ఇలా యుద్ధాలు చేయడంలో నువ్వు అతనితో యుద్ధం చేయలేవని చెప్తాడు. అప్పుడు చూడండి ఏమవుతుంది? నిజం అది. ఇది నిజమే. ఎందుకంటే నిజమే చెప్తున్నారు అంతా. కానీ ట్రూత్ ఏంటంటే దీన్ని మించింది. నిజాన్ని చాలా మంది నిజంతోనే బ్రతుకుతున్నారు. సంఘాల్లో, బయట, అన్ని చోట్ల నిజం. మనము ఇది చేయలేం, ఇది మన వల్ల అవుతుంది. ఎందుకంటే ఇది ఫ్యాక్ట్, ఇది ఇలా ఉంది, ఇది ఈడి శక్తి, ఇది మన శక్తి, ఇది మన బలం, ఇది మన యొక్క అంచనా వేస్తారు అనమాట, అసెస్మెంట్ చేస్తారు. కానీ దావీదు ఏమంటాడు చూడండి అక్కడ, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా ఏదమ్మా సింహమును ఎలుగుబట్టి వచ్చి ఒక గొర్రె పిల్లని, మందల నుంచి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానికి తరిమి చంపి దాని నోటి నుండి నా గొర్రెని విడిపించుకుంటుంది. నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, నీ దాసుని అని నేను ఆ సింహమును ఎలుగుబట్టిని చంపి తిని, జీవం గల దేవుడు సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సింహం యొక్క బలం నుండి, ఎలుగుబట్టి యొక్క బలం నుండి నన్ను రక్షించిన